పని పూర్తయిందా? మీరు చెప్పినట్లే చేశాను. నన్ను మా ఇంటికి వెళ్ళనివ్వండి. దేనికి నవ్వుతున్నారు? నీ పని నువ్వు పూర్తి చేసావు, మరి మా పని మేము పూర్తి చేయాలిగా. మీ పని ఏంటి? మరి అంత అమాయకంగా అడగ మాకు. ఆడదానివి ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? మీ పని ఏంటో తొందరగా చెప్పండి, నేను మా ఇంటికి వెళ్ళాలి. తొందరగా కానియాలని ఉంది, కానీ నువ్వు దానికి సహకరించాలిగా. నేను సహకరించాలా? ఏ విషయంలో? మరి అంత అమాయకంగా మాట్లాడ మాకు. ఆడదానివి ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? రే ఇడియట్, ఇచ్చిన మాట తప్పుతారా? వాగ్దానాలు చేసిన రాజకీయ నాయకులు పదవి చేతికి రాగానే అన్ని చేస్తున్నారా? చూడబోతే ఇంతవరకు ఏ మొగాడి చెయ్య తగిలినట్టు లేదు. నీచులారా, మర్యాదగా నన్ను వదిలేయండి. ఎలా వదలమంటావి? మా గురించి తెలిసిన దానివి, మా కోరికలు తెలిసిన దానివి. నిన్ను అనుభవించకుండా వదిలేస్తే మా మగజాతికి తీరడం వచ్చే. రే, మర్యాదగా నన్ను వదిలేస్తారా? పోలీసులకు ఫోన్ చేయమంటారా? ఎవడే పోలీసు? మా పేరు వింటే పాలు తాగే పసిపిల్లవాడైనా ఎవరైనా సరే ఈ పని సస్తాడే. మర్యాదగా వచ్చి మా కౌగిల్లో కరిగిపోయి మమ్మల్ని సుఖపెట్టు. లేకపోతే నిన్ను మేము బలవంతం చేయటం, నువ్వు అరవటం, మేము నీ పైట లాగటం, నువ్వు ప్రాధేయపడతాం, ఇదంతా చూస్తుంటే మాకు తృప్తి లేకుండా పోతుంది. ఎవడ్రా నువ్వు? దాన్ని పంపించి నీ పని నువ్వు పూర్తి నువ్వు వెళ్ళిపో. వచ్చి దమ్ముంటే తీసుకెళ్ళండి రా. ఈ అమ్మకి ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు, కానీ ఈ అమ్మకి ఇష్టం లేకుండా ఈ అమ్మాయి ఒంటి మీద ఎవడైనా చెయ్యి వేస్తే వాడు చెయ్య ఉండదు. రే, నువ్వు చేతులు తెస్తానంటే మేమేమైనా రాజులు దొరుకున్న ఆడిలాగా ఉన్నామంటరా? నీ బెదిరింపులు మాలాంటి వాళ్ళని బెదిరిస్తే కత్తికో కండగా నీ మాంసాన్ని పారేస్తా. ఇలాంటి రోజుని నేను ఆఫ్ నెక్కరేసుకున్నప్పుడే రఫ్ ఆడించండి రా. మీ ఒంట్లో పాటలన్నీ పర్ఫెక్ట్ గా పనిచేయాలంటే పిరికి పందల్లగా పారిపోండి, లేదని ఎదురు తిరిగితే డాక్టర్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వకుండా పనిచేస్తారు రే. రే, నీ మాటలు, నీ బెదిరింపులు
కింద లంగా కట్టుకునే వాళ్ళకి కొజ్జా వాళ్ళు జడలేసే వాళ్ళకి చెప్పు, అంతేగాని అలాంటి కరుడు కట్టిన గుండాలు చెప్తే చేస్తాం. ఒక్కడుగు ముందుకేశారంటే బూడిదలాగా మారిపోతారు. నాకు చావంటే ఎలాంటి భయం లేదు. మీరు చావాలనుకుంటే రండిరా. అన్నా వీడెక్కడికి పోతాడు? వీడు విషయం ఈ వీడి విషయం తర్వాత చూద్దాం. అన్నకు ఫోన్ చేశాడు, వెళ్దాం పద.